హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వైస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో టుడే డేట్ వచ్చేసి ఏప్రిల్ 8థ్. సో టుడే మార్నింగ్ 5-6 ఏఎంకి అయితే నేను గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. లైక్ సో ఈ పోస్ట్ నేను 5-6 ఏఎంకి గ్రూప్లో పోస్ట్ చేశాను. సేమ్ యాజ్ లైక్ బ్లూ లైన్ అనేది మన ఎంట్రీ పాయింట్, రెడ్ లైన్ అనేది మన ఎస్ఎల్ పాయింట్ అండ్ గ్రీన్ లైన్ అనేది మన టార్గెట్ లైన్ అనమాట. సో టుడే రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి ఎస్ఎల్ హిట్ అయితే ఒక 437 పాయింట్స్ అయితే ఇవ్వాలి. ఇన్ కేస్ టార్గెట్ హిట్ అయితే ఒక 900 పాయింట్స్ అయితే ఇవ్వాలి. సో ఇట్స్ లైక్ 1:2 రేషియో అనమాట. సో, సో మార్నింగే నాకు అర్థమైపోయింది లైక్ బయింగ్ మొమెంటమ్ అయితే వస్తుంది ఫర్ ష్యూర్‌గా. సో నేను అందుకే ఎర్లీ మార్నింగే నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను బయింగ్ ఎంట్రీ తీసుకోమని. సో క్లియర్‌గా మెన్షన్ చేస్తాను పోస్ట్ పెట్టి టేక్ బిట్‌కాయిన్ బై ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో యాక్చువల్‌గా టుడే వచ్చేసి ఒక బ్యాడ్ లక్కీ డే అనమాట. ఎందుకు అంటే ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫాస్ట్‌గా బయింగ్ సైడ్ ఎళ్ళిపోయి అండ్ దెన్ ఒక 777 పాయింట్స్ అంటే 777 పాయింట్స్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయింది. సో టార్గెట్‌కి జస్ట్ ఒక 220 పాయింట్స్ అయితే మిస్ అయిపోయిందనమాట. సో అది కూడా చూపిస్తాను మీకు. సో బ్లూ లైన్ దగ్గర ఎంట్రీ ఇచ్చిన తర్వాత చూడండి సింగిల్ ఐ మీన్ నెక్స్ట్ క్యాండిల్స్‌లో పైకైతే ఎళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ గ్రీన్ లైన్ దగ్గరికెళ్ళి మార్కెట్ అయితే రివర్స్ అయింది. సో ఆ డిఫరెన్స్ వచ్చేసి ఒక 220 పాయింట్స్ అనమాట. సో ఏం చేయలేం. సో వి హావ్ టు యాక్సెప్ట్ అనమాట. సో ఇన్ బిట్వీన్ నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే చేద్దాం అనుకున్నాను. కానీ నాకు క్లియర్‌గా అనిపించింది డెఫినెట్‌గా గ్రీన్ లైన్ అయితే టచ్ అవుతుంది అని. బట్ ఎనీవేస్ అది టచ్ అయితే అవ్వలేదు. మార్కెట్ అయితే రివర్స్ అయిపోయింది. అండ్ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. సో వి హావ్ టు యాక్సెప్ట్. సో ఆ తర్వాత నేను 6:50 పీఎంకి అయితే గ్రూప్‌లో మెన్షన్ చేశాను. సో టుడే డేట్ అండ్ బిట్‌కాయిన్ ట్రేడింగ్ అని మెన్షన్ చేసి ఎస్ఎల్ హిట్ 432 పాయింట్స్ అయితే మెన్షన్ చేశాను. సో అండ్ దెన్ నేను డైలీ డేటానైతే ఎక్సెల్ షీట్‌లో అప్డేట్ చేసి ఇలా అయితే స్క్రీన్‌షాట్ అయితే గ్రూప్‌లో పెడతాను. సో ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి. లైక్ ఎస్ఎల్ హిట్ అయితే ఎస్ఎల్ అని, టార్గెట్ హిట్ అయితే టార్గెట్ అని. సో నేను అందుకే గ్రూప్‌లో ఐ మీన్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఏప్రిల్ మంత్ అని చెప్పేసి ఒక ప్లే లిస్ట్ క్రియేట్ చేశాను. సో ఆ ఏప్రిల్ మంత్‌లో లైక్ ఏప్రిల్ 2 నుంచి డే ప్రాఫిట్ ఆర్ లాస్ నుంచి ఎవ్రీడే ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తూ వస్తున్నాను. సో ప్రీవియస్‌గా 2 టైమ్స్ ఎస్ఎల్‌ని కూడా వీడియోస్ అప్‌లోడ్ చేశాను. అలాగే 4 టైమ్స్ టార్గెట్‌ని కూడా నేను గ్రూప్‌లో ఐ మీన్ యూట్యూబ్‌లో అయితే పెట్టాను. సో ఇవన్నీ మీరు చూడాలి అంటే వైస్ ట్రేడింగ్ తెలుగు యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి ప్లే లిస్ట్‌లోకెళ్లారంటే ఏప్రిల్ మంత్ ఉంటుంది. ఏప్రిల్ మంత్ గాని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఏప్రిల్ 2 నుంచి మీకు వీడియోస్ అయితే కనిపిస్తాయి. సో టుడే డేటాలో వచ్చేసి ఏ కాలమ్‌లో ఎయిత్ డేట్‌న 432 పాయింట్స్ రెడ్ కలర్‌లో ఆహ్, చేంజ్ చేసి గ్రూప్‌లో అయితే సెండ్ చేశాను. అంటే రెడ్ కలర్ అంటే ఎస్ఎల్ అనమాట. గ్రీన్ కలర్ అంటే టార్గెట్ ఇచ్చింది ఆ డే అని. సో దట్స్ ఇట్ గైస్. సో టుడే వచ్చేసి ఓన్లీ 1 ఎంట్రీ తీసుకున్నాం. సో బిట్‌కాయిన్‌లో మనం ఎంట్రీస్ అనేటివి ఇష్టంగా అయితే తీసుకోలేము. లైక్ ఇండియన్ మార్కెట్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసినట్టు. ఆప్షన్స్‌లో మీరు ట్రేడ్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్ లోపలే చార్జెస్ పడతాయి. బట్ బిట్‌కాయిన్‌లో మీరు ట్రేడ్ చేస్తారు అంటే ఒక ఎంట్రీకి 0.1 బీటీసీతో ట్రేడ్ చేయాలి అంటే ఆల్మోస్ట్ మీరు 400 రూపీస్ అయితే పే చేయాలి ఎంట్రీకే. ఎగ్జిట్‌కి మళ్ళీ 400 పాయింట్స్ మళ్ళీ మీరు పే చేయాలి. సో, ఆల్మోస్ట్ లైక్ 800-850 ఇన్ బిట్వీన్‌లో మీరు చార్జెస్ అయితే పే చేయాలి. ఇన్ కేస్ మీరు 0.1 బీటీసీతో అయితే ట్రేడ్ చేస్తూ ఉంటే. సో, ఆల్వేస్ బిట్‌కాయిన్‌లో మీరు ప్రాపర్ ఎంట్రీ, ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో ఉంటేనే ట్రేడ్ చేయండి. లేదు స్కాల్పింగ్ చేస్తాను అంటే ఒక హ్యూజ్ అమౌంట్‌తో వచ్చి స్కాల్పింగ్ అయితే చేయండి. సో, అప్పుడు 15 మినిట్స్‌లో మనకి స్కాల్పింగ్ ఆఫర్ అయితే ఉంటుంది. వితిన్ 15 మినిట్స్ మీరు గాని ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ చార్జెస్ అనేటివి ఉండవనమాట. సో, అది కూడా మీరు బాగా ఎక్స్‌పీరియన్స్ అయితేనే చేయగలుగుతారు. లేదు అంటే ఒక ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది అంటే అప్పుడు ట్రేడ్ చేయండి. సో, ఇది గైస్ నా ట్రాన్స్‌పరెన్సీ మీకు నచ్చితే
అండ్ టార్గెట్స్ అండ్ ఎస్ఎల్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అనాలిసిస్ ఎవ్రీథింగ్ మీకు నచ్చినట్టయితే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. సో లింక్ వచ్చేసి మీకు యూట్యూబ్